గత కొద్ది రోజులుగా నడుస్తున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు ఏదైతే ఉందో ఈరోజు ఇటు ఇంకా తీర్పు రాలేదు. ఈలోపే బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించి తన మీద ఎలాంటి ఈ కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, వార్తలు కావచ్చు, తన ఫోటోని వాడొద్దు, పేరుని వాడొద్దు అంటూ కూడా ఒక డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు హైకోర్టు అడ్వకేట్ గారిని కలిసి తెలుసుకుందాం. సరే, ఏంటంటారు ఈ కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది బండి సంజయ్ గారు, అండ్ దీని గురించి పూర్తి వివరాలు ఏం చెప్తారు? దీంట్లో ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దీన్ని అంత పొలిటికల్ ఒక పార్టీ కూడా టేకప్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. బండి సంజయ్ గారి మీద పర్సనల్గా తర్వాత ఆ, ప్రచారాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని తీసుకున్నట్టయితే మెట్రో రైల్లో వాళ్ళ పోస్టర్ బండి సంజయ్ గారు పోస్టర్లు పట్టుకొని ఈయనను శిక్షించాలా వద్దా, వాళ్ళ కొడుకు చేసిన నేరానికి ఈయన శిక్షించాలా వద్దా, అదేవిధంగా వాల్ పోస్టర్లు బండి సంజయ్ గారి పేరు మీద వాల్ పోస్టర్ ఇవన్నీ వేయడం చూసి ఆయన ఆ, నా పరువుకు ప్రతిష్టకు దెబ్బ తగులుతుందని చెప్పేసి ఆయన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. ఈ డిఫమేషన్ కేసులో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే గతంలో దీనికి సంబంధించి పెట్టిన పోస్టర్ని కూడా డిలీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈయన బండి సంజయ్ పేరును ఎక్కడ కూడా ఎత్తొద్దని చెప్పేసి సిటీ సివిల్ కోర్టు ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి తదుపరి ఏంటంటే ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్న ఉద్దేశంతో ఒక కేంద్ర మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి ఆయన ఈ సిటీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ కేసు ఎలా ముందుకెళ్ళబోతుంది అంటారు? ఇప్పటివరకు పోస్ట్ చేసిన ఫొటోస్లు, వీడియోస్, సోషల్ మీడియా నడుస్తున్న వార్తలు కావచ్చు, ఇటు కేవలం బండి సంజయ్ వరకు పరిమితం అవుతుందా? అతని కుమార్ వరకు ఫోటోలు కూడా వాడొద్దు అంటూ ఏమన్నా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందా? లేదు, బండి సంజయ్ వరకు అప్లికబుల్. ఎందుకంటే ఆయనకు సంబంధం లేని ఇష్యూ. కొడుకు ఆయన మేజర్, ఆయన చేసింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయనకు సంబంధించి ఆయన అక్యూజ్డ్. ఆయన మీద ఎవరికి మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ బండి సంజయ్ గారికి సంబంధం లేని ఇష్యూ కాబట్టి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా దానికి ఏకీభవిస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప భగీరథకి ఎటువంటి ఆర్డర్ లేదు దీంట్లో. సో ఇప్పుడు ఇంకా కూడా కేసు నడుస్తూ ఉంది భగీరథి. దీనిపై తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా సమయం పడతా ఉంది అంటారు. ఈరోజు 10వ తారీఖు లాస్ట్ డేట్గా తెలుస్తూ ఉంది. ఏం జరగబోతుంది భగీరథ్ కేసులో? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? భగీరథ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఈరోజు వచ్చేది ఏంటంటే ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్లో హియరింగ్ ఉన్నది. దానికి ఈరోజు 74 ఐటెంగా లిస్ట్ అయింది. బట్ అది రీచ్ అయ్యే అవకాశాలు లాస్ట్ ఒకవేళ కోర్టు కనుక లేట్ నైట్ వరకు ఉంటే ఈరోజు రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ కాకపోవచ్చు. ఆ, వాళ్ళ ఏదైతే 15th వరకు అపియర్ అవుతాన్న ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళు లాస్ట్లో మెన్షన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ చూడాలి ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటి వరకు జరుగుతాయి, దాని తర్వాత మెన్షన్ చేస్తే ఏం ఆర్డర్ వస్తుంది అనేది చూడాలి. సో ఈరోజు 8 గంటలకల్లా వచ్చే అవకాశం ఉందంటా ఉన్నారు. ఒకవేళ ఈరోజు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే తదుపరి కేసు మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉందంటారా? ఈరోజు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేట్ నైట్ వరకు నిన్న 8:30 వరకు కోర్టు ప్రొసీడింగ్స్ నడిచినాయి. ఈరోజు కూడా 8:30 వరకు నడవచ్చు. ఒకవేళ ఆమె జడ్జి గారు డ్రాప్ అయ్యేది ఉంటే కౌన్సిల్స్ భగీరథ కౌన్సిల్స్ మెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక విధంగా ఏదైతే డిఫమేషన్ కేసు వేశారో దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మిగతా ఛానల్స్ కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, ఆల్రెడీ పబ్లిష్ చేసిన వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే రాబోయే వార్తల మీద తీసుకుంటారా? రాబోయే వార్తలు ఫర్దర్గా అన్నీ ఎక్కడ కూడా ఆయన పేరు మీద చేయొద్దు. ఈ గతంలో చేసిన వాటికి డిలీట్ చేయమన్నది అంతే తప్ప వేరే చేసిన వాటి మీద పెద్ద ఆయన డిఫమేషన్ మెయిన్ సూట్ అది. ఈరోజు వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రం ఈ రెండింటికి సంబంధించింది. ఏది ఫర్దర్గా చేయొద్దు. ఒకవేళ చేసిన వాటిని డిలీట్ చేయండి. ఆ రిమైనింగ్ మెయిన్ కేసు తర్వాత వాళ్ళకి నోటీస్ సర్వ్ అయిన తర్వాత వాళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత అదంతా నెక్స్ట్ ఫర్దర్ ఇది. డిఫమేషన్ కేసు వేయడానికి కారణం ఏంటి? ఏం చెప్తుంది దీని గురించి? గత వారం రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిపై వారి ఫోటోను ఉపయోగిస్తూ వారి పర్సనల్ ఇమేజ్ని టార్నిష్ చేస్తూ డిఫమేటరీ కంటెంట్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు డిజిటల్ ఛానల్స్లో వారి కొడుకుకు సంబంధించిన కేసు వాడుకొని టెలికాస్ట్ చేస్తున్నారో దీని పైన బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టులో డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. డిఫమేషన్ సూట్లో 2 ఇంటర్లాకటరీ అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఒకటి, ఇప్పటి నుంచి బండి సంజయ్ గారి పేరును వాడుకొని వారి కొడుకు సంబంధించినటువంటి కేసులో ఆయన పైన ఎటువంటి డిఫమేటరీ కంటెంట్ పోస్ట్ చేయకూడదు. రెండోది, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పేరు వాడుకొని డిఫమేటరీ కంటెంట్ ఏదైతే పోస్ట్ చేయడం జరుగుతుందో ఈ కంటెంట్ను వెంటనే డిలీట్ చేయాలి. ఈ 2 ఆర్డర్స్ జాండాయ్ ఆర్డర్, ఈ బ్లాంకెట్ ఆర్డర్స్ ఈ కేసులో పేరుకోకపోయినప్పటికీ ఈ ఆర్డర్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఈ 2 ఆర్డర్స్ను అంటే ఇప్పటి నుంచి ఎవరైనా బండి సంజయ్ గారి పేరు వాడి డిఫమేటరీ కంటెంట్ పోస్ట్ చేసినా, ఇప్పటి వరకు పోస్ట్ చేసిన డిఫమేటరీ కంటెంట్ను డిలీట్ చేయకపోయినా ఎవరెవరైనా సరే వారిని ఇండివిజువల్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతాయి.
అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకుంటే కోర్టు కేసు ఏదైతే ఇంటమ్ బెయిల్ సంబంధించి ఇంకా వాదనలు ఇంకా మొదలైన కాలేదు. ఇంకా ఎలాంటి పురోగతి ఉంది అంటారు ఈ కేసులో? ఇంకా గంట టైం పడుతుందండి, ఆ తర్వాత మేము చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు పోక్సో కేసులో బెయిల్ రావడం అనేది కొంచెం చరిత్రగా చూసుకోవాలి. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? ఇటు సుప్రీంకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని చెప్తారు. వాదాలు జరిగిన తర్వాత దీని అవుట్కమ్ తర్వాత దాన్ని బట్టి చెప్పగలుగుతాం. మేము ఇప్పుడేం ముందే ఊహించి చెప్పలేము.